బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే నియోజకవర్గాల పునర్విభజన సహేతుకంగా జరగాలంటూ దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేసే పునర్విభజన తమకు అంగీకారం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ చాలా కాలంగా చెప్తున్నారు. ఫేర్ డీలిమిటేషన్ కావాలని డిమాండ్ చేస్తూ స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో సమావేశం మొదలైంది. తమిళనాడు సీఎం ద్రవిడ మున్నేట్ర కజగం అధినేత జరిగే సమావేశానికి దక్షిణాది ముఖ్యమంత్రులు, రాజకీయ పక్షాల నేతలతో పాటు ఫెయిర్ డీలిమిటేషన్ సమర్థిస్తున్న ఇతర రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించారు. డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. చెన్నై వేదికగా స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజన సహేతుకంగా జరగాలంటూ దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేసే పునర్విభజన తమకు అంగీకారం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ చాలా కాలంగా చెప్తున్నారు. ఫేర్ డీలిమిటేషన్ కావాలని డిమాండ్ చేస్తూ స్టాలిన్ నేతృత్వంలోని చెన్నైలో సమావేశం మొదలైంది. తమిళనాడు సీఎం ద్రవిడ మున్నేట్రం కజగం అధినేత ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి దక్షిణాది ముఖ్యమంత్రులు, రాజకీయ పక్షాల నేతలతో పాటు ఫేర్ డీలిమిటేషన్ సమర్థిస్తున్న ఇతర రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించారు. డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. చెన్నై వేదికగా స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు.